మహిళలు చాలా ఇంక్రీజ్ కావాలి లోపల పనిచేయాలి. నేను అఫీషియల్ గ్రూప్లో పోస్ట్ చేశాను. మంచి పని చేస్తున్నాను. అలాగే రెండో రోజు మీ ముందు లేకపోయినట్లయితే దేవరపల్లి ఫోన్ చేసి దేవరపల్లి ఫోన్ చేశాను, నేను కలుద్దామని. అప్పుడు నువ్వు ఏమని చెప్పావంటే రాజమండ్రిలో ఉన్నాడు సార్, జర్నీలో అన్నాడు. నీకు మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. కారణం ఏంటంటే నీవు కష్టపడి నీ ఉద్యోగాన్ని సంపాదించావు. ఉద్యోగంతో సంతృప్తి చెందక గ్రామాన్ని కూడా సంతృప్తి చెందాలనేసి ఉద్దేశంతో నీ ఉద్యోగంతో పాటు నీ ఊరికి రోడ్డు వేయించావు. నేను మీ ఇంటికి వచ్చేసి మీ తల్లిదండ్రులందరినీ కలిసి ఆ సమస్యను నీకు అభినందించాలనేసి నేను అనుకున్నాను. నీవు సడన్లీగా కలిసేవు. ఓకేనా? ఎంత గొప్ప మనిషి అంటే ఈ లక్కని తీసుకొని వెళ్ళేసి విశాఖపట్నంలో రూమ్ తీసి ఇతను షాపింగ్ మాల్లోని జాయిన్ అయ్యి పార్ట్ టైం వర్కర్గా ఆ షాపింగ్ మాల్లో చాలని ఇస్తున్న వేతనంతో డబ్బులతోని ఈ లక్కని పోజిస్తూ రూమ్ రెంట్లు కడుతూ ఇతను చదువుకొని ఉన్నత స్థాయికి పోలీస్ ఉద్యోగం కొట్టడం చాలా మెచ్చుకోదగిన విషయం. నీకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. ఏదో రోజు కలుద్దాము. ఈ నేటి తరానికి ఆదర్శము మనం.